भग्रिगो हवेन परमान् सदच्छादोन् प्रत्नोषिकमेध्योद्वरे सनात्सहोतानव्यचरश्री श्री महालक्ष्मी उपास्महे धनमग्निर्धनं वायो धनं चौर्यो धनं वसुः पद्मप्रिणे पद्मिनि पद्महस्ते पद्मालये लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गनाथेश्वरीं श्रीमन्मन्दकटाक्षवत्तै भगवद्ब्रह्मेन्द्रगङ्गाधरां या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता ओम स्थे मन्याविरध्वज्रसादगदातवेदां अभिः मन्योरवस्तवीदान्तवसादिजाविशत्रो गोविन्दा लक्ष्मीरमण गोविन्दा देवतास्ता सर्वा वेदविदे ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदोद्धवेदेव सुरियालास्तेरगे प्रियभेदा देवदेवता प्रियात्यानन्तराया सर्वस्तामादिरात्रौतनागोवरि सर्वस्वती माधुरयकीर्ति అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారక కలం సాధక సేవీనియం రోగక విశ్వజననీ వాసవి మా హృదయ కీర్తి అందుకో సౌభాగ్యభాద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ కీర్తి అందుకో ఎవరో వాసవి మాతాకి ఎవరో వాసవి మాతాకి మీరు మొక్కుబడిలాగా చేస్తారు కాదు, మనకు ఉపయోగపడేది కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారనే భావము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 1,00,000 మందిలో మరి సేవా దృక్పథం కలగాలని ఒక మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. మరి అందరూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో సుమారు 1,500 క్లబ్లు ఉన్నాయన్న. మరి 1,500 క్లబ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. అదేవిధంగా ఈ ఇంటూ మేజర్ జై వాసవి, జై వాసవి, జై వాసవి. సార్ కొంచెం సార్ వితరణ ప్రారంభోత్సవం సంబంధించి అధ్యక్షుడు రామకృష్ణ గారు మరియు నేటి ముఖ్య అతిథి ధనపాల్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నాం. దానికి మనం ఒక్కసారి వచ్చిన విద్యార్థి గారికి గత చెప్పడంతో స్వాగతం పలకాలని గత కొన్ని రోజులుగా ఈ ఆలోచన వర్తించడంలో అధ్యక్షుల వారి సూచన మేరకు నేను ముఖ్య అతిథులను చూడడం జరిగింది. దానికి గాను ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్య అతిథి ధనపాల్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే వాసవి క్లబ్ నిజామాబాద్ మా హోమ్ క్లబ్ మెంబర్ అయినందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది.
ఒక ఉన్నత పదవిలో ఉంటూ ఈ రోజున తను వాసవ్యం ఎమరాల్డ్ చేసి స్టార్గా కొనసాగుతూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే పంతాన్ని ఇస్తూ అప్పటి డిస్కాన్లో యాదన్న గారి ప్రోద్బలంతో డిక్లేర్ చేయడం జరిగింది. దానికి గాను ఈ కొనసాగింపుగా మిగతా కార్యక్రమాలకు కూడా సహకారం మాకు ఓన్తో పాటు ఇంట్రెస్ట్లకు కూడా అందించాలని సభావేదికగా కోరుకుంటున్నాను. జై వాసవి జై అందరికీ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం కరుణాకరప్రభం శాంతం రామదూతనమామ్యహం. అందరికీ జయభద్రం. నేటి సభాధ్యక్షులు రామకృష్ణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు, నాకు కనీసం 20 సంవత్సరాల పరిచయం ఉన్నటువంటి సూర్యనారాయణ గారితో ఆ యొక్క మిత్రత్వం ఉంది. మరి అలాగే వైస్ ప్రెసిడెంట్ మరి ప్రెసిడెంట్ గారు, మా సిద్ధా గారు, ఆది వెంకటేష్ గారు, ట్రెజరర్ గారు, అన్నగారు అందరూ సంవత్సరాలుగా మరి సమాజ సేవకి అంకితమై మరి దేవాలయాలు, కళ్యాణ మండపాలు నిజామాబాద్ నగరంలో ఏదైనా కూడా వారి ఇంటికి వెళ్తే ఊరికే వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే వాళ్ళు ఎవరంటే సూర్యనారాయణ గారు. మరి ప్రతి సంవత్సరం వినాయకుని మండపాలు మనం వినాయకుని చెందాలగానే మనం 1000 రూపాయలు రాస్తాం. మార్నింగ్ రండి, ఈవినింగ్ రండి, మరి ఎల్లుండి రండి అని చెప్పని 3 రోజులు తిప్పుకొని మనం చందాలు ఇస్తూ ఉంటాం. కానీ 636 మండపాలకు నిజామాబాద్ భాగ్యనగరంలో కౌంటర్ ఏర్పాటు చేస్తాడు. అంటే ఏ మండపం వాళ్ళైనా ఓపెన్ గా వచ్చి డొనేషన్ తీసుకెళ్ళవచ్చు. అంటే లైన్ క్యూ కట్టేస్తారు కళ్యాణ మండపం. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మరి అన్నగారు ఈ రోజు మన కార్యక్రమానికి రావడం, అదేవిధంగా అయ్యప్పలకు ప్రతిరోజు నిత్యాన్నదానం. ఒక్కటేంటి, అసలు ఈ నిజామాబాద్ భాగ్యనగరంలో మ్యారేజ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, దేవాలయం కానీ, కళ్యాణ మండపం కానీ కులమత భేదం లేకుండా అన్ని వర్గాలకు ఆదుకునేవారు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. మరి వారు చాలా మంది పొలిటికల్ గా రావాలంటే ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ సర్వీస్ ఫస్ట్, సర్వీస్ అనే ముఖ్య ఉద్దేశంతో మరి ఎన్నికైనటువంటి పెద్దలు అన్నగారు. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పాస్ట్ ప్రెసిడెంట్ ముత్యాల శంకరన్న గారు, యాదా నాగేశ్వరరావు గారు, ఆగిరి వెంకటేశ్వర గారు, మరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, గార్లపాటి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ సుజాత. Lastly, I'm very happy to invite Dynamic, our International Secretary Administration, Garlapati Srinivas garu. Jai Vasavi. Call to order. ఇప్పుడు అమ్మవారి ప్రార్థన అందరూ దయచేసి సేవా కార్యక్రమంలో ఇవాళ 1,00,000 పుస్తకాలు విద్యార్థులకు మరి పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను మన ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంవత్సరము ఒక 52 సేవా కార్యక్రమాలు పైలట్ ప్రాజెక్టుగా పెట్టుకున్నాము. దానిలో 34వ కార్యక్రమంగా ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ అనేది జరిగింది. అలాగే 1 కోటి రూపాయలతో ఒక విద్యానిధి అనేటువంటిది ఏర్పాటు చేసి దాన్ని కూడా అమలుపరచడం జరుగుతుంది. తక్షణ సహాయం రక్షణ నిధి అనేటువంటి స్కీమ్ కింద ఎవరికైనా ఆపద అనుకోనిది ఆపద ఏదైనా సంభవిస్తే మరి దానికి గాను కూడా ఒక 1000 మంది గ్రూప్తో ఒక అంటే సహాయాన్ని ఎవరైతే అందించగలరో వాళ్ళ గ్రూప్తో మరి ముందుకొచ్చి ఆ గ్రూప్ ద్వారా
అటువంటి సహాయాన్ని అది ఏదైనటువంటి ఆపత్కాల సమయంలో మరి ఏదైనా హాస్పిటలైజేషన్ కానీ మెడికల్ రిక్వైర్మెంట్ కానీ అటువంటి దానికి ఇమ్మీడియట్ గా సహాయం చేయడానికి అలాంటి ఏర్పాటు కూడా ఉంది. అట్లాగే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు 1600 క్లబ్బులు దాదాపు 1,00,000 మంది సభ్యులతో 24 దేశాల్లో అలలాడుతుంది ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి సేవా పరమార్థంగానే ఈ సంవత్సరం 40 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేయాలని ప్రాజెక్టులన్నీ రూపొందించడం జరిగింది. దాంట్లో లక్ష్యంగా సగానికన్నా ఎక్కువ ఇప్పటికే లక్ష్య సాధన జరిగిపోయింది. ఇంకా ముందు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో సభ్యులైనందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. మనంపల్లి గారు ఇప్పుడు ఇందాక కూడా ధన్పాల్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు డిమార్ట్ కానీ లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి వాళ్ళు రావడం వల్ల 10 కిలోమీటర్ వరకు ఆర్యవైశ్య సంఘాలు కానీ లేకపోతే కిరాణా కొట్లు కానీ లేకపోతే మన్నపల్లి జ్యువెలర్స్ మీద కూడా ఉన్నాయి. చాలా మటుకు కొంచెం ఇబ్బందులు కూడా అవుతున్నాయి. సో మీరు ఏం కోరుకుంటున్నారు? మీ సంఘ నేతలు కానీ లేకపోతే దేశ విదేశాల నుంచి మీరు కూడా వన్ ఆఫ్ ద డోనర్స్ ఈ క్లబ్ సంబంధించింది. దేశ విదేశాల్లో ఉన్న మీ ఆర్యవైశ్య సంఘాలు కానీ లేకపోతే ప్రతినిధులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్యవైశ్యులకి ఎలాంటి సహాయం కానీ లేకపోతే దీని డిపెండ్ అయిన వాళ్ళ మీద కానీ లేకపోతే మన తెలుగు ప్రజల ఒక నానుడు ఉందండి, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యు విల్ బి అవుట్డేటెడ్. అంటే టెక్నాలజీని కానీ మరి నూతన తరం ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని కానీ ఆ టెక్నిక్స్ కానీ మనం అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోతామని దాని అర్థం. ఈ రంగంలో వ్యాపార రంగంలో వయసులు మొదటి నుంచి ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు మరి కార్పొరేట్ రంగాలు రావడం వలన మనకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన దాంట్లో మనము ఒక సంఘటితంగా ఉండకపోవడము, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడం అనేది ఒక పెద్ద లోపము. దీంట్లో మా దగ్గర మరి మోటివేషనల్ కార్యక్రమాలు ఉంటాయి, స్కిల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే వ్యాపారానికి సంబంధించిన నైపుణ్యతను టీచింగ్ చేసేటువంటి క్లాసెస్ ఉంటాయి. అట్లాగే ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో వ్యాపార రంగంలో సహాయంగా వాళ్ళకి 50,000 రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఉంది. ఇది వరకు 20,000 రూపాయలు ఉండేవి, అది తర్వాత 25,000 అయింది. ఇప్పుడు 50,000 రూపాయలు చొప్పున వడ్డీ లేని పెట్టుబడి ఇస్తున్నాము. మరి ఒక సంవత్సర కాలంలో దాన్ని రీపేమెంట్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు. ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాము. అట్లాగే ఒక మోటివేషనల్ క్లాసెస్ ద్వారా అందరూ కూడా వ్యాపారాన్ని పెంపొందించుకోవాలనేటువంటి స్కిల్స్ ఎలాంటివో అలాంటి టీచింగ్ చేస్తున్నాము. సాయశక్తులా మనం ఏం చేయగలమో అది తప్పకుండా మరి ఆర్గనైజేషన్ ద్వారా చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ స్కీమ్స్ లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇందాక కూడా మీరు చెప్పారు, గ్రామాల్లో కానీ లేకపోతే జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ ఎలా అవేర్నెస్ చేయబోతున్నారు? ఎలా వివిధ రకాల ప్రోగ్రామ్స్ అలా జిల్లాలో కానీ గ్రామాల్లోకి మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఈ జిల్లాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి క్లబ్బులు, ఎక్కడైతే మారుమూల ఉన్నటువంటి క్లబ్బుల్లో మాకు ఒక వ్యవస్థ ఉంటుందండి, అది అంచెలంచెలుగా ఉంటుంది. మొట్టమొదలు క్లబ్బును ఎవరైతే హెడ్ చేస్తారో అతడు ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీ మన ట్రెజరర్ ఉంటారు, సభ్యులు ఉంటారు. దాని తర్వాత ఒక జోన్ చైర్మన్ ఉంటాడు. ఆ జోన్ చైర్మన్ ఆధీనంలో కొన్ని క్లబ్బులు ఉంటాయి. ఈ జోన్ పైన రీజనల్ చైర్మన్ ఉంటాడు. ఆ రీజనల్ చైర్మన్ ఆధీనంలో కూడా కొన్ని క్లబ్బులు ఉంటాయి. ఆ రీజనల్ చైర్మన్ పైన మరి గవర్నర్ ఉంటారు ఒక్కొక్క జిల్లాకి. ఇలా 32 జిల్లాలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఉన్నాయి. ఈ వ్యవస్థ అంచెలంచెలుగా ఉంటుంది. ఈ గవర్నర్ పైన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉంటారు. దీనికి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది. ఈ అంచెలంచెల వ్యవస్థ నుంచి మరి మారుమూల గ్రామాలకు కూడా మన సేవా కార్యక్రమాలు విస్తరిస్తాము. అలాగే ప్రతి క్లబ్ వాళ్ళు ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా క్లబ్ సిఎంఆర్ అని ఉంటుంది, క్లబ్ మంత్లీ రిపోర్ట్. దాని ద్వారా మరి ఆ సిఎంఆర్ ని సబ్మిట్ చేసి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నెల ఏం చేశారనేది మన హెడ్ ఆఫీస్ కి, అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ హెడ్ డిపార్ట్మెంట్ కి తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నిటిని సంకలనం చేసి మరి ప్రజలకు అందరికీ మనం ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాము, ఏ విధంగా చేస్తున్నాము, ఫర్దర్ గా ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్బోధ, అటువంటి ఒక మోటివేషన్ కూడా అందరికీ నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. అలాగే ఇస్తూ ఉంటారు. సో చివరాఖరి ప్రశ్న,
ఏంటంటే ఆర్యవైశ్యులు కానీ అగ్రవర్ణ కులాలు కానీ చాలా మటుకు రాజకీయంలో మరి ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఒక సేవా ఆర్గనైజేషన్. ముఖ్యంగా ఇప్పుడు లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ ఎక్కడో విదేశాల్లో పుట్టి మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ సేవలు అందిస్తుంది. కానీ భారతదేశంలో పుట్టి మరి 24 దేశాల్లో కూడా సేవలు అందిస్తున్న ఏకైక ఒక కమ్యూనిటీకి సంబంధించిన సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఇలాంటి సంస్థ కుల మతం అనేటువంటి భేదాలు లేకుండా సేవా కార్యక్రమాలు మాత్రం అందరికీ చెందే విధంగా మరి అందరికీ విస్తరించే విధంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఏ సేవా కార్యక్రమాలు అయినా కానీ మా కమ్యూనిటీకి సంబంధించిందైనా కాదు, అందరికీ విస్తరింపజేస్తున్నాము. అలాగే రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారనేది ఒక నిజమే. కానీ ఈ రంగంలో మరి కొంచెం ఫోకస్ చేసి మరి ఆ లక్ష్య సాధన కూడా మరి రాజకీయ రంగంలో కూడా అందరూ ముందుండడానికి ఉత్తేజపరిచి మరి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి భవిష్యత్తులో అలాంటి ప్రయత్నం చేస్తున్నాము. చూడాలి ఎంతవరకు మరి విజయవంతం అవుతాం. సో మీకు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? నాకు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదండి. నేను ఇప్పుడు సేవా రంగంలో ఉన్నాను. కాస్త ఆధ్యాత్మిక చింతనలో కూడా ఆధ్యాత్మిక భావంలోనే ఉన్నాను. మరి నేనైతే రాజకీయానికి వచ్చేటువంటి అవకాశం లేదు, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. సో ఇప్పుడే విన్నారు కదా మన మన్నేపల్లి రామారావు గారితో. సో ఇప్పుడు ఆయన చెప్పినది మనం చూస్తాం. ఇప్పుడైతే చాలా సంఘాలు ఏ స్కీమ్స్ ఏ ప్రోగ్రామ్స్ మనం అయితే ముందుకెళ్ళబోతున్నాము. ఎలా పుట్టి ఆర్యవైశ్యులకే కాదు, ఈ వాసవికులకు కుల మత భేదాలు లేకుండా అందరికీ వస్తాయని చెప్పారు. సో ముందు ఇలాంటి కార్యక్రమాలు కావాలని చెప్పి వాసవి క్లబ్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాము. ఈ వాసవి క్లబ్ ప్రయాణం సేవా ప్రయాణం మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వరకు రావడం జరిగింది. ముఖ్యంగా మన ఆర్యవైశ్యుల్లో కూడా మరి సమాజంలో ఆర్యవైశ్యులు అంటే ధనికులు ధనవంతులు, వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అనుకుంటారు. కానీ ఆర్యవైశ్యుల్లో కూడా మరి ఇడ్లీ బండి అమ్ముకొని గుమస్తాలుగా బతికేవారు కూడా దాదాపు 60% ఉన్నారు. సమాజానికి కనిపించే వారు మాత్రమే 40%. 60% పేదవాళ్ళు ఆర్యవైశ్యులు ఎంతో మంది ఉన్నారు. వారికి మా యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వ్యాపారం నిమిత్తం కానీ వైద్య నిమిత్తం కానీ వారికి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన ఒక సరస్వతి పథకం ద్వారా 80 లక్షల రూపాయలు మనం ఉచితంగా స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నాం. అదే భాగంగా సరస్వతి పథకంలో ఈ సంవత్సరం 1 లక్ష నోటు పుస్తకాలు అంటే గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉంది, కానీ హై స్కూల్ వరకు ఇస్తుంది. 6th నుంచి 10th వరకు మాత్రమే ఇస్తుంది. కానీ ప్రైమరీ స్కూల్ వాళ్ళకు గవర్నమెంట్ సహకరించట్లేదు. అలా ప్రైమరీ స్కూల్లో ఉన్న వాళ్ళకు మరి ఉన్నటువంటి అన్ని పాఠశాలలో ఎవరైతే పూర్ ఉంటారో వారందరికీ ఒక మొదట విడతగా 1 లక్ష నోటు పుస్తకాలు ఇస్తా ఉన్నాం. రెండో విడతగా నెక్స్ట్ మంత్ మళ్ళీ 1 లక్ష నోటు పుస్తకాలు ప్లాన్ చేస్తా ఉన్నాం. మొత్తానికి ఈ 2020 సంవత్సరంలో ఒక 2 లక్షల నోటు పుస్తకాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము. అదేవిధంగా మా ఆర్యవైశ్యుల్లో కూడా పేదవారు వ్యాపారం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారైనా ఉంటే కూడా మనం ఈ సంవత్సరం వడ్డీ లేని రుణం 50,000 రూపాయలు మనం అందిస్తాము. ఆ 50,000 రూపాయలు 10 months లోపల వాళ్ళు పే చేయాలి. తర్వాత మళ్ళీ కావాలంటే రెగ్యులర్గా కూడా వడ్డీ లేని రుణం మనం ఒక 50,000 చొప్పున ఒక 300 మందికి 1,50,00,000 రూపాయలు ఈ సంవత్సరం జిఎంఆర్ గారి సహకారంతో మనం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అని చెప్పని మన ఆర్యవైశ్యులు ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే వారికి సహకరించడానికి ఒక 1000 మంది ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1000 మంది అంటే ఎగ్జాంపుల్ గుండెపోటు వచ్చింది, వారికి ఒక 7 లక్షలు కావాలి, డివైడెడ్ పై ఒక 1000 మంది ఇమీడియట్లీ లబ్ధిదారునికి చేకూరి వారి ప్రాణం కాపాడే ఒక మంచి స్కీమ్ను ఈ సంవత్సరం తక్షణ సహాయం రక్షణ కవచం అని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ చిన్న గ్రామం నుంచి ఒక పట్టణానికి రావడానికి స్కూల్ కానీ కాలేజీ కానీ రావడానికి ఇబ్బంది పడే ఒక బాలికలు ఎవరైనా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క బాలికని సెలెక్ట్ చేసుకొని ఒక 1000 సైకిల్స్ మనం జూన్ 10th రోజు మనం 1000 సైకిల్స్ ఇస్తా ఉన్నాం ఈ సంవత్సరం. ఈ విధంగా సామూహిక షష్ఠపూర్తి మహోత్సవం స్పోర్ట్స్లో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ స్పోర్ట్స్లో నేషనల్ గేమ్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే కూడా మనం ఈ సంవత్సరం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహాప్రస్థానం మా ఉన్నటువంటి 1,00,000 మందిలో ఎవరైనా పేద వాసవి చనిపోతే వారి దహన సంస్కారాలకు ఒక 1 hour లోపలనే మనం ఒక 25,000 రూపీస్ మనం పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత మ్యారేజ్కు స్పోర్ట్స్కు ఇట్లా ఒక 52 సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన నిర్వహిస్తూ ఉన్నాం. ఒక్కటే సమాజంలో ఆర్యవైశ్యుడు ఇబ్బంది పడద్దు అనేది ఒక దృఢ సంకల్పంతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రామకృష్ణ గారు మీరు కూడా చెప్పారు, ఇప్పుడు పెద్ద పెద్ద కేజీఎఫ్ కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ, లేకపోతే ట్రేడ్ డిమార్ట్ కానీ, లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, లేకపోతే మల్బార్ ఎక్కడి నుంచి కేరళ బాంబే జ్యువెలర్స్ వస్తున్నారు. సో దాని వల్ల చాలా మంది ఆరవేషులు కానీ, లేకపోతే వేరే వేరే చిన్న వ్యాపారస్తులు మణిపాల్ లాంటి వాళ్ళు కానీ కొంచెం చితికిపోతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి చేయలేకపోతే కార్పొరేట్ ప్రాబ్లమ్ చేయకుండా మీకు ఎలా అందుబాటులో ఉండలేకపోతుంది? అంటే గతంలో ఆర్యవైశ్యులు చిన్న వ్యాపారాలు చేసుకుని ప్రొవిజనల్ షాప్స్ ఉండేది. ఈ మధ్యలో ఈ డీ మార్ట్స్ ఇలా రావడం వల్ల నిజంగా కూడా వైశ్యుల యొక్క వ్యాపారాలు విచ్ఛిన్నమైపోయాయి. కానీ మా సహాయం మేము సజెషన్ ఏమిస్తా ఉన్నామంటే, ఒక గ్రామంలో ఉన్నటువంటి 100 షాపులు కాకుండా 100 మంది ఒక వ్యవస్థలాగా ఏర్పడి డీమార్ట్ లో ఈక్వల్ గా వాసవి మార్ట్ డిఫరెంట్ గా ఒక మార్ట్ ఏర్పాటు చేసి దానికి ఈక్వల్ గా మనం ఎప్పుడైతే వ్యాపారం చేయగలుగుతామో సక్సెస్ అవుతాం తప్ప పాత రోజులు పోయాయి. వాటికి ధీటుగా పనిచేయాలంటే 100 మంది కలిసి అలాంటి వ్యాపారాలు చేస్తేనే మాత్రం ఇది సక్సెస్ అవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి వాసవి క్లబ్స్ అనేవి ఇప్పుడు గ్రామాల్లో కానీ, జిల్లా కానీ, మారుమూల రిమోట్ ఏరియాస్ లో కానీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే ఇంకా క్లబ్స్ అయితే ఉన్నాయి, కానీ దానికి అంత సహాయ సహకారాలు అందట్లేదు. సో మీరు ఏ విధంగా మెయిన్ సెంటర్స్ నుంచి మీకు వాళ్ళు ఏ విధంగా మీరు సహాయం చేయాలనుకుంటున్నారు? మెయిన్ సెంటర్ అంటే మనకు ఇక్కడ లిమిట్ ఉంటది. లిమిట్ దాటి కోట్లలో చేయడానికి అవకాశం ఉండదు. సపోర్ట్ అంటే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు వ్యాపార నిమిత్తము మనం అవేర్నెస్ చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా పాతది వదిలిపెట్టేసేయండి, ప్రొవిజన్స్ బయటికి రండి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సెటిల్ అయి ఉంటారు, కానీ ముందుకు ఒక పెద్ద వ్యవస్థకు రావాలంటే చాలా భయపడతారు మా వాళ్ళు. అలా కాకుండా ఒక మినిమం ఒక 10 మెంబర్స్, ఒక మహిళలకి ఈ సంవత్సరం ఒక చిన్న వ్యాపారం ఏదైనా మహిళలు ఒక 10 మంది కలిసి ఏదైనా చిరు వ్యాపారం ఏర్పాటు చేసుకుంటా అంటే వాళ్ళకు కూడా ఒక 2.5 లక్షల రూపాయలు మనం లోన్ ఇవ్వడానికి కూడా ఈ సంవత్సరం ప్రిపేర్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఇందాక దంపల్ గారు చెప్పారు, రాజకీయంగాను, ఆర్థికంగాను, లేదా సామాజికంగాను కొంచెం వెనుకబడి ఉన్నారు అగ్రవర్ణ కానీ ఆర్యవైశ్య సంఘాలు. సో మీరు రాజకీయాల్లోకి, ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆర్యవైశ్య సంఘం తరఫున, ఆయన కాంగ్రెస్ చేస్తే 3 ఉన్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సంఘం వారికి రాజకీయాల్లో కానీ, లేకపోతే ఆర్థికంగా? ఆర్యవైశ్య కమ్యూనిటీకి మొదటి నుంచి కూడా వ్యాపారం చేసుకొని సమాజానికి సేవ చేసే తత్వమే తప్ప రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. అంటే వాళ్ళు సేవా దృక్పథం తప్ప పొలిటికల్ కు తక్కువ ఇన్వాల్వ్మెంట్, బిజినెస్ సైడ్ ఉంటారు తప్ప రాజకీయాలకు. శ్రీరాముడు ఇంకా మహాత్మా గాంధీ గారు కూడా ఆ రోజులో స్వతంత్రం తీసుకొచ్చింది ఆయనే, ఆ రోజు ప్రధానమంత్రిని డిసైడ్ చేసింది ఆయనే. కానీ ప్రధానమంత్రి చేసిండు తప్ప ప్రధానమంత్రి సీట్లో కూర్చోలే. ఈ రోజు కూడా ఆర్యవైశ్యులు అంటే కొన్ని నియోజకవర్గాల్లో సుమారు 20-30 నియోజకవర్గాలు గెలుపు ఓటమిని నిర్ణయించే సత్తా కూడా ఆర్యవైశ్యులకు ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు తప్ప డైరెక్ట్ గా రాజకీయాల్లోకి రావడం అనేది చాలా తక్కువ. అయినా కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అయినా, మహాసభ అయినా, మిగతా సంఘాలన్నీ కూడా రాజకీయంగా బలోపేతం చేయడానికి ప్రతి ఊర్లో కూడా ఆర్యవైశ్యులు కూడా రాజకీయంగా రావడానికి మేము చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో మీరు రాజకీయాలు ఏమన్నా చూస్తున్నారా, లేకపోతే ఏమన్నా అవకాశం? నేను యాక్చువల్ రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఫుల్ టైం కాదు. సర్వీస్ ఆర్గనైజేషన్ నాకు ఇంపార్టెంట్. ఏదో తప్ప పొలిటికల్ గా పూర్తి టైం మనం పాలిటిక్స్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ గా లేదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నుండి సపోర్ట్ చేస్తాం. సో మీరు చూసారు కదా, ఇప్పుడు మనం రామకృష్ణ గారితో మాట్లాడుతున్నాము, వైశ్య ఇంటర్నేషనల్ క్లబ్ ప్రెసిడెంట్ గారితో. సో ఆయన అనుభవాలు లేకపోతే ఆయన ఇది పంచుకున్నారు మనతోటి. సో ఇంకా ఇలాంటి కార్యక్రమం ఇంకా కొనసాగాలని, అది మామూలు గ్రామాల్లోనే ఇంకా మామూలు ప్రజల్లోకి ఇంకా కుల మత భేదాలు లేకుండా అందరికీ సహకరించాలని మేము కోరుకుంటున్నాము. దిస్ ఇస్ సుభాష్ సైనింగ్ ఆఫ్. ఇందూరు నగరంలో మా ట్రస్ట్ ద్వారా కులాలకు అతీతంగా సేవ చేయడం గత 30 సంవత్సరాలు జరుగుతూ ఉంది. వాసవి క్లబ్ అంటే ఇతర క్లబ్ల మాదిరి కాదు, ఇది ఓన్లీ కేవలం సేవనే. పేద ఆర్యవైశ్యులకు కానీ, అన్ని రకాలుగా ఇబ్బందులున్న ఆర్యవైశ్యుల పేదలకు అండగా ఉంటూ వారి సేవలు, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో అనేక మంది చిన్న వ్యాపారస్తులు చిక్కలు పడిపోతా ఉన్నారు, ఇంకా తగ్గిపోతా ఉంది వారి వ్యాపారాలు. వారికి కూడా మీరు అండగా ఉండాలని అధ్యక్షుడు గారికి కోరడం జరిగింది. తప్పకుండా వారు పాజిటివ్ గా స్పందించడం జరిగింది. రాబోయే రోజులలో ఇంటర్నేషనల్
జాతీయ టౌన్లోనే కాకుండా సిటీలోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా భాషా క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు పెరుగుతాయని తెలియజేస్తాం. ఇంకోటి ఆర్యవేశ్యులు కానీ లేకపోతే అగ్రవర్ణ వాళ్ళు కానీ పేదపడి ఉన్నారు. వీరే ఒక ఉదాహరణ. ఆర్యవేశ్యుల్లో మీరు ఒక్కరే ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే తరఫున. సో రాబోయే దాంట్లో ఎమ్మెల్యేలు ఇంకా ఎంపీలు కాకుండా బోర్డు మెంబర్స్ కానీ నామినేటెడ్ కానీ లేకపోతే లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఇంకా గ్రామాలు జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో మీకు ఏ ప్రాతిపదిక సీట్లు కానీ లేకపోతే ఇవి కానీ మీరు ఏ విధంగా కోరుకోవాలనుకుంటున్నారు, ఇంకా వాళ్ళని కూడా ఎలా ముందు రాజకీయాలకు ముందు రావాలని ఎలా విజ్ఞప్తి చేస్తా కూడా చెప్పగలుగుతారు? వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావచ్చు. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. హిందూ ధర్మం, జాతీయవాదం ఇవన్నీ కూడా నిలబడాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే అనేది ప్రజలు గ్రహించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం రావడం ఖాయం. తప్పకుండా ఏదైతే ధర్మం గురించి, జాతీయవాదం గురించి భారతీయ జనతా పార్టీ ఎజెండానే జాతీయవాదం. దేశం, ఆ తర్వాత పార్టీ, తర్వాతనే లాస్ట్ లో ఫ్యామిలీ. ఈ విధంగా అనేక మంది వారు జీవితము ప్రాణత్యాగంతో నిర్మించిన ఈ భారతీయ జనతా పార్టీ ప్రజలు తెలంగాణలో కూడా ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. సో ఇది మనము ధన్పాల్ గారితో నిజామాబాద్ ధన్పాల్ గారితో మనకు మాట్లాడడం జరిగింది. దిస్ ఇస్ సుభాష్ సైనింగ్.